నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప మనకు కలిగినంతలో పేదలకు సేవా కార్యక్రమాలు చేసే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మాజీ ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ అధ్యక్షురాలు జీవని గారి తండ్రి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న జీవని గత 6 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఇదే తరహాలో తమ క్లబ్బుల్లో ఉన్న సభ్యులు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, సెక్రటరీ అనిత, మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణి, సెక్రటరీ విష్ణువందన, సభ్యులు జీవని, అనిత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వీళ్ళకి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాలో మెంబర్ అయిన జీవని వాళ్ళ నాన్నగారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫుడ్ ఆ అమ్మాయి స్పాన్సర్ చేసింది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఆమె చాలా యాక్టివ్గా మాకు కరోనా టైంలో ఇన్నర్వీల్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చాలా భయపడకుండా అందరం కలిసి చాలా కార్యక్రమాలు చేశాము. మాకు ఏ కార్యక్రమాలకి అవసరం ఉన్నా కూడా ఆమె సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మొన్న మాకు ఇన్స్పిరేషన్ రోజు ఇన్నర్వీల్ క్లబ్కి $100 పల్స్ పోలియోకి ఇవ్వమని చెప్పి కూడా ఇచ్చున్నారు. చాలా సంతోషం. మా అందరి తరఫున ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం మాకు యాక్టివ్గా ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ ఇన్నర్వీల్కి ఉన్నారు డాక్టర్ తనూజ గారు మరియు అనిత. చాలా యాక్టివ్గా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. క్లబ్లో అందరి సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు అందించినందుకు జీవని గారికి మా అందరి తరఫున మరొకసారి అభినందనలు. 24వ తేదీ లేబూరు సుధాకర్ రెడ్డి వారి 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమార్తె జీవని గారు ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నారు. దానికి ముందుగా జీవనికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర మహిళా మండలి ప్రెసిడెంట్ రోహిణి మేడం, విష్ణువందన గారు వాళ్ళు అందరూ వచ్చి అనిత సెక్రటరీ, స్నేహ, అనిత వీళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముందు అందరూ నాకు ఇట్లే సహకారం అందించి ముందుకి తీసుకెళ్తారని క్లబ్ తరఫున, ఆంధ్ర మహిళా మండలి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ ద్వారా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మా మెంబర్ అయినటువంటి జీవని వాళ్ళ నాన్నగారు లేబూరు సుధాకర్ రెడ్డి గారు, ఆయన స్వర్గస్థులై 6 సంవత్సరాలు అయింది. ఈ 6వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వృద్ధులకు 50 మంది దాకా ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడే కాదు అంతకు ముందరంతా కూడా ఈ కార్యక్రమం అన్నదానం చేస్తూ ఉంటుంది. మా క్లబ్కి కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. నేను జీవనికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కళ్యాణమ్మ ఆమె చాలా చక్కగా చూసుకుంటుంటారు వాళ్ళ వృద్ధులందరినీ. ఇట్లా మనమైతే ఒక్కరిని చూసుకునేదానికి కూడా చాలా కష్టపడుతున్న ఈ రోజుల్లో ఇట్లా వృద్ధాశ్రమం పెట్టి వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటున్న ఈ కళ్యాణమ్మకు కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అట్లాగే డాక్టర్ రోహిణి గారు కూడా ఇక్కడికి టైల్స్ అవంతా కూడా వేయించున్నారు, వేయడం జరిగింది. వాళ్ళకి క్లీన్గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ రోహిణి గారు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా క్లబ్ నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన పంట పొలాల రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం ఆమె స్వయంగా పరిశీలించి పంట పొలాల్లో నిలిచి ఉన్న నడుంలోతు నీళ్లలో దిగి రైతుల పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు, నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకుని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్నారు? కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్లలో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్లలో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్లలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధేయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పైనుంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు. ఆఖరికి పూడికలు కూడా తీయలేదు. కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈ రోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్న మాట. మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 16,000 అయిందని కొంతమంది చెప్తున్నారు. అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా ఈ నీళ్లలో
సగం నీళ్లలో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి. 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1,00,000 కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది 15,000 కోట్లు. మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఉన్న భరోసా కూడా పోతుంది. బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం. బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో పలు వాహనాలను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను, రవాణా చేస్తున్న సరుకులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తే వారి వివరాలను ప్రజలు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పవన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది చెక్ పోస్ట్ లాగా అరేంజ్ చేసుకుని ఆల్ వెహికల్స్ చెక్ చేయడం, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ వెళ్తుంటే గంజాయి కానీ, లేకపోతే ఎన్ని మద్య పదార్థాలు కానీ, లేకపోతే ఏదన్నా వేరే ఇల్లీగల్ థింగ్స్ ఉంటే వాటిని చెక్ చేయడం. అలాగే ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీలు ఉన్నా లేకపోతే కానీ, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటర్ వెహికల్స్ కొన్ని ఎక్కడ అఫెండ్ చేసిన వెహికల్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ చర్యలో భాగంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆర్సీ లేకపోతే చెక్ చేయడం జరిగింది. నేనుంటే వాడికి సీజ్ చేస్తున్నాం వెహికల్స్. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనకి దీన్ని 102 కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కోర్టుకి పెట్టేయడం జరిగింది. తర్వాత మన విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఆ బండి ఏదైతే వాళ్ళకి లేకపోతే కేసులు పెట్టదు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా కాలేజీ మా సిబ్బంది అందరూ ఈ చెకింగ్లో పాల్గొన్నారు. అదేగాక ఈవినింగ్ కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ లాగా పోలీసులు టౌన్లో ఎఫెక్టివ్గా ఎక్కడైనా రోడ్డుకి ఇల్లీగల్గా రోడ్డుకి అన్యాయంగా ఆక్రమించుకున్నా కానీ పొరవాళ్ళు ఏదన్నా గొడవలు చేసినట్టుగా టీచ్ చేసినట్టుగా ఉన్నా కానీ వారి గురించి కూడా మన ఇన్ఛార్జ్ మన వాళ్ళు మొత్తం పార్టీలంతా కూడా చూస్తున్నారు. అలాగే స్ట్రీట్ టీమ్స్ అడిగి చెప్పారు సార్. అది కూడా స్ట్రీట్ టీమ్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా గొడవ చేస్తున్నా కానీ దాని మీద వాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్లలు గొడవ చేసినా, నేను మత్తు పదార్థాలు తీసుకున్నట్టు చేసినా, రోడ్డు మీద రౌడింగ్ చేసినా, 500కి కానీ 112 కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ చేయాల్సిందిగా కూడా తెలియపడుతున్నాము. మీ నెంబర్లో మీరు గోప్యంగా ఉంచబడ్డం. మీరు గొడవలు జరిగితే మటు మాకు చెప్పండి. చిన్న గొడవలు కూడా చెప్పాలి పోలీసు. చెప్పకుండా మీరే మనకెందుకు అనుకుంటే సొసైటీలో నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. ఎవరికి చెప్పాలి మనం. ఎందుకంటే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. ఫోన్ చేసి చెప్తే నాకు జరిగింది తెలిసింది మాకు ఏదైనా కానీ నేరాలు దాని మీద గ్యారంటీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రజలు నన్ను ఎందుకలా దూరం పెడుతున్నారు, కాస్త నన్ను వాడుకోండి ప్లీజ్ అంటూ 10 రూపాయల నాణ్యం ప్రజల వైపు దీనంగా చూస్తూ తన గోడు వెళ్లబోసుకుంటోంది. 10 రూపాయల నాణ్యం చలామణిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా చిరు ప్రయత్నం. మన దేశంలో 10 రూపాయల కాయిన్ చెల్లుబాటులో ఉందా అనేది ప్రతి భారతీయుడి సందేహం. కిరాణా దుకాణాల్లోకి వెళ్ళి 10 రూపాయల కాయిన్ ఇస్తే చెల్లదని తిరిగి వెనక్కిస్తూ ఉంటారు. పెట్రోల్ బంక్ అయినా టీ షాపుల్లోనూ 10 రూపాయల కాయిన్ తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. దీంతో మార్కెట్లో నగదు, చిల్లర సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతి చోట తిరస్కరణకు గురవుతున్న 10 రూపాయల నాణ్యం తన బాధను చెప్పుకుంటోంది. కాస్త నన్ను కూడా వాడుకోండి అంటూ వేడుకుంటోంది.
నేను మీ 10 రూపాయల నాణ్యాన్ని నన్ను చూసి చాలా రోజులైంది కదా, మీకోసం నేను అందంగా తయారై వస్తే మీరు మాత్రం నన్ను పట్టించుకోవటం లేదు. ఎన్నో ఆశలతో అందరి అవసరాలకు ఉపయోగపడతానని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నన్ను మీ చెంతకు తీసుకొచ్చింది. కానీ నన్ను మీరు చెల్లదంటూ పుకార్లు పుట్టించి అందరికీ దూరమయ్యేలా చేశారు. తొలిసారిగా నేను మీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఆసక్తిగా చూశారు కదా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు చిన్నపాటి అవసరాలకు నన్ను ఉపయోగించుకున్నారు. నేను ఎందరో కష్టాలు తీరుస్తానని వచ్చాను, కానీ మీరు మాత్రం నన్ను చెల్లటం లేదని నకిలీ నాణ్యాలు పుట్టాయంటూ వదంతులు సృష్టించారు. అప్పటి నుంచి మీరందరూ నన్ను దూరం చేస్తూ వచ్చారు. దీంతో ఎవరి అవసరాలను తీర్చలేకపోతున్నాననే బాధతో కుంగిపోయాను. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు విలువలేని నాణ్యంగా నన్ను మూలన పడేశారు. దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి నాకు విలువ ఉందంటూ ప్రకటన చేసింది. అయినా మీరు నన్ను బయటకు తీయటం లేదు. దేశంలో ఎవరైనా సరే నేను చెల్లదని చెప్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇకనైనా ఆలోచించి నన్ను వినియోగంలోకి తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే అవకాశం కల్పించండి. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో 10 రూపాయలు చలామణిలో జోరుగా కొనసాగుతోంది. మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా 10 రూపాయల నాణ్యాన్ని తిరస్కరిస్తున్నారు. 10 మంది చేతుల్లో మారి వారి అవసరాలను తీరిస్తేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది. ఆర్బీఐ 10 రూపాయల నాణ్యాలు నిషేధించిందని నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు క్రయ విక్రయాలు బ్యాంకు ఖాతాల్లోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే నాణ్యాలు స్వీకరించకపోతే 2011 సెక్షన్ 61 ప్రకారం చట్ట ఉల్లంఘన కింద పరిగణిస్తారు. వ్యాపారులు 10 రూపాయల నాణ్యాన్ని తిరస్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2005 నుంచి 2019 మధ్యకాలంలో 10 రూపాయల నాణ్యాలను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రూపాల్లో ఇవి ప్రజల్లోకి చేరాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు 10 రూపాయల నాణ్యాలు చెల్లుబాటు అవుతాయని, వీటిని ఎవరు తిరస్కరించొద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనుబోలు బ్రాంచ్ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఇక్కడైనా మన రాష్ట్రంలోనూ 10 రూపాయల నాణ్యాలు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన గత 45 రోజుల్లో గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు గుర్తించడం జరిగిందని, సమస్యలను అధికారులకు తెలియజేశామని, త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని టీడీపీ నాయకులు బెల్లు చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చెంచురామయ్య మీడియాతో మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని, వీధి లైట్లు, శానిటేషన్, దోమల బెడద ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలియజేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఇజ్రాయెల్, పులిమి శ్రీనివాసులు, రహీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించేదానికోసంగా మేము నడుం కట్టి ఈరోజు ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఆ విషయాన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా లైటింగ్ సమస్య, ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో ఇందిరానగరు, జానగిరాంపేట, ఎగువరాడుపల్లి, అర్జునవాడ, ఇటు వస్తే బనిగిసాయిపేట, కోల్కోట, అదేవిధంగా సొసైటీలో నుండి గిరిజన కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో లైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడంతా చెట్లు, చాములు, పిచ్చి చెట్లతో, పాములతో సహజీవనం చేసే ప్రజలకి రక్షణ కల్పించే దిశగా ఎక్కడైతే లైట్లు పోయినాయో వాటన్నీ వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా మా శాసనసభ్యుల వారు మాకు తెలియజేశారు. వాటిని మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి పరిశీలనలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంకా పెంచుకొని తద్వారా వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ మరో ప్రధాన సమస్య. ఇది వానాకాలం, ఎండాకాలం, సంధికాలం వానలు స్టార్ట్ అయినాయి. ఎక్కడికక్కడ మురికి కాలువలు చెత్త చెదారంతో నిండున్నాయి. వెంటనే సిల్టు ఏదైతే చిన్న డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అడుగు వరకు పూర్తి చేసి ఆ సిల్టుని రిమూవ్ చేయాల్సిందిగా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ప్రతిరోజు గ్యాంగ్ వర్కులు పెట్టి మధ్యాహ్నం పూట సిల్టు రిమూవ్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దోమల నిర్మూలనకు ప్యాకింగ్ ఆల్రెడీ పట్టణంలో చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా
ఈ కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఎక్కడైతే గడ్డి ఇటువంటివి ఉన్నాయో వాటిని నిర్మించేదానికి కూడా గడ్డి మందు కూడా పిచికారీ చేయవలసిందిగా మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఆయన సానుకూలంగా స్పందించాడు. ఇకపోతే పట్టణంలో ప్రధాన సమస్య స్పీడ్ బ్రేకర్లు. ఎద్దులు, ఆవులు, బర్రెలు ఇవన్నీ కూడా పట్టణంలో నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యజమానులతో పిలిచి మాట్లాడి ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మా శాసనసభ్యుల వారు గెలిచిన ఈ 45 రోజుల్లోనే మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలా, లేదంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పి మాకు చెప్పినందువల్ల ఎప్పటికప్పుడు మా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అది మా ఎమ్మెల్యే గారికి వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు అందరూ కూడా ఈ 10-15 రోజులుగానే గట్టిగా పనిచేస్తే పట్టణంలో ఉన్నటువంటి శానిటైజేషన్, లైటింగు తదితర సమస్యలు కూడా పూర్తిగా అయిపోతాయని చెప్పి తెలియజేస్తూ కమిషనర్ గారు వీటి మీద ఇంకంత స్పీడ్గా పనిచేయాలని చెప్పి ఆయనకి మరొకసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్షాకాలంలో గూడూరు పట్టణంలో అంటువ్యాధిని ప్రబలకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, అలాగే పట్టణ శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతంలో లైటింగ్ సమస్యని పరిష్కరించడానికి గూడూరు పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి మా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ముఖ్యంగా గూడూరు పట్టణంలో లైటింగు, వాటర్ సప్లై, శానిటైజర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ మేము స్థానిక నాయకులుగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని కమిషనర్ గారికి తీసుకెళ్ళమని ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు కొన్ని సమస్యలను ఐడెంటిఫై చేసి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు త్వరలో పెద్ద కాలువలన్నీ ప్రసిద్ధి చేయడం, అలాగే కాలువలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పట్టణంలో ఉండే కాలువల్లో ఉండే ఇంటినంతా తొలగించడం, అలాగే లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు అన్నిటికీ తన చర్యలు చేపట్టడం జరుగుతుంది. రోజువారీగా ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. త్వరలో పూర్తిగా సింక్ తీసే కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మీరు మా ఎమ్మెల్యే గారు క్యాంపు కార్యాలయానికి పట్టణంలో ఏమైనా సమస్యలనే తెలియజేయాల్సిందిగా. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి మంగళవారం రాత్రి శాకాంబరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు అమ్మవారిని శాకాంబరీదేవి రూపంలో అందంగా అలంకరించి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నీలిశెట్టి విజయ్ కుమార్, సుమతి దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కొంచెం పైకి లేపు సార్. అందుకే సీతలాదేవి అంటారు కాబట్టి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.